హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని వెంకట్ డైరీస్. చికెన్ ఫ్రై ఎప్పుడు ఒకే రకమైన టేస్ట్ రావాలంటే తప్పకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను చికెన్ని 1 kg వరకు తీసుకున్నాను. ఒక 50 to 100 grams వరకు ఆయిల్ పడుతుందన్నమాట. ఆయిల్ వేడెక్కిన తర్వాత బాగా శుభ్రంగా కడుక్కున్న చికెన్ని వేసుకోవాలి. చికెన్లో వాటర్ అంతా అబ్జర్వ్ అయిన దాకా మనం చికెన్ని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా వాటర్ అనేది వస్తూ ఉంటాయి కదా, ఈ వాటర్ మొత్తం ఎవాపరేట్ అవ్వాలన్నమాట. ఇలా ఎవాపరేట్ అవ్వడానికి మనకి 10 to 15 minutes టైం పడుతుందండి. వాటర్ అన్నీ పోయాయి. ఇప్పుడు కొంచెం ఆయిల్ కనిపిస్తుంది కదా, ఈ టైంలో నేను ఒక 3 పెద్ద సైజు ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ ఆనియన్స్ వేసుకోవడం వల్ల మనకి పీసెస్కి కొంచెం గ్రేవీ లాగా ఫామ్ అవుతుందండి. రైస్లో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట. కొంచెం పసుపు కూడా వేసుకొని ఈవెన్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఒక 10 to 15 minutes వరకు టైం పడుతుందండి. ఆనియన్స్లో ఉన్న వాటర్ కూడా మనకి ఎవాపరేట్ అవ్వడానికి. ఒక 10 to 15 minutes అయిపోయిన తర్వాత మనకి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం, ఆనియన్స్లో ఉన్న వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయాయి. నేను 1 kg చికెన్కి 3 tablespoon వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. మీరు 1/2 kg చేసుకున్నట్లయితే 1.5 tablespoons సరిపోతుంది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా ఈవెన్గా కలుపుకొని ఒక 5 to 10 minutes లిడ్ పెట్టేసుకోండి. చికెన్ పీసెస్కి మంచిగా కలుస్తుందన్నమాట. నేను ఈ టైంలో కొంచెం ఆయిల్ కొంచెం పక్కకు అనేసి చికెన్ పీసెస్ని ఆయిల్లో నేను జీడిపప్పు పలుకులు వేసి ఫ్రై చేసుకుంటున్నానండి. చికెన్ ఫ్రైకి మంచి కాంబినేషన్ అన్నమాట ఇలా చేసుకోవడం వల్ల. నేను ఈ టైంలో గరం మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. చెక్క, లవంగం, ఇలాచీ అనమాట. నేను చికెన్ ఫ్రైకి ఇలా పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ చికెన్ మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిందండి. ఆనియన్స్ కూడా మంచి కలర్లోకి వచ్చాయి. ఈ టైంలో కారం అండ్ మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కారం, సాల్ట్. నేను ధనియాలు వేయించి ఫ్రై చేసుకున్న ధనియాలని పొడి పట్టేసుకొని వేసుకున్నానండి. ధనియా పౌడర్ అండ్ గరం మసాలా మీకు ఇందాక చూపించాను కదా, చెక్క, లవంగం, ఇలాచి, ఆ మూడింటిని మిక్సీ పట్టేసుకొని వేసుకున్నాను. గరం మసాలాని చికెన్ ఫ్రైకి చాలా బాగుంటుందండి. కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మొత్తాన్ని మనం ఈవెన్గా కలుపుకోవాలండి. ఆల్మోస్ట్ మన చికెన్ ఫ్రై అనేది అయిపోయిందనమాట. ఒక 5 to 10 minutes లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే చికెన్ ఫ్రై అనేది ఇంకా చాలా బాగా వచ్చిందండి. మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది. ఆనియన్స్ మొత్తం గోల్డెన్ కలర్లోకి వచ్చేసి మనకి గ్రేవీ లాగా పీసెస్కి ఫామ్ అయింది. రైస్లో కలుపుకుంటే చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్గా రైస్కి రసం ఆర్ సాంబార్ కూడా చాలా బాగుంటుంది. లాస్ట్లో నేను కస్తూరి మేతి వేస్తున్నానండి. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొత్తిమీరకి బదులుగా ఎప్పుడైనా ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే అమేజింగ్ అనమాట. ఈ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. అంతే, చాలా సింపుల్ చికెన్ ఫ్రై అనమాట. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్లో. చూసారు కదా చికెన్ ఫ్రై ఎంత సింపుల్గా అయిపోయిందో. మనం వేసిన జీడిపప్పు పలుకులు కూడా చాలా బాగా ఫ్రై అయ్యాయి. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంటిల్ దెన్ బాయ్.